మినప్పప్పులో బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయని చెబుతున్నారు. దానివల్ల అతిగా తింటే షుగర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మినప్పప్పును రోజు తినేవారు జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆరోగ్యానికి మంచిది కదా అని పోపులో కూడా మినపప్పును వాడుతుంటారు. కానీ దీన్ని అతిగా తినటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మినపప్పు కేవలం వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మినపప్పు వంటకం లేనిదే మన బ్రేక్ఫాస్ట్ పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. మినుములతో ఉదయం పూట ఇడ్లీ, అట్టు, గారె, వడ వంటి అల్పాహారాలను తయారు చేసుకుని తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, వడ, దోస, గారెలు లేని టిఫిన్ మెనూ ఉండదు. వీటన్నింటినీ తయారు చేయడానికి వాడేది మినపప్పే. మినపప్పు రుచికరంగా ఉండటమే కాదు, పోషకాలు పుష్కలంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం కాగానే చాలా మంది ఇడ్లీ లేదా దోశ టిఫిన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ టిఫిన్స్ ఎక్కువగా తినటం వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందట. చాలా మందిలో ఈ టిఫిన్స్ లో మినపప్పు ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ భావిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్, గౌట్ సమస్య పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో మినపప్పును మోతాదుగా తీసుకోవాలి. ఈ మినపప్పును రోజు తినేవారు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అతిగా తినటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. దీన్ని అధికంగా తీసుకోవటం వల్ల శరీరంలో మార్పులతో పాటు అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మినపప్పులో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పప్పు వల్ల మానవ శరీరానికి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దీన్ని అతిగా తింటే వచ్చే నష్టాలు చాలా మందికి తెలియక ఈ పప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు అస్సలు ఈ పప్పు జోలికి వెళ్లకూడదు. అజీర్ణం సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. ఉడకబెట్టిన పప్పు తింటే మలబద్ధకం, కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ పప్పుకు దూరంగా ఉండాలి. కిడ్నీలో రాళ్లు పెరగడానికి దోహదపడుతుంది. టిఫిన్లు తినటం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియా పెరగకపోగా జీర్ణ వ్యవస్థ వీక్ అవుతుంది అని చెబుతున్నారు. మినపప్పు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అయితే మినపప్పును పగటిపూట మాత్రమే తింటే మంచిది అంటున్నారు నిపుణులు.